హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శివన్ కాన్సెప్ట్స్. నేను మీ శివన్. సో టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్ అనేది జనవరి 6th అండ్ 7th రోజున జరుగుతుందా లేదని చెప్పేసి మన స్టూడెంట్స్ చాలామంది అడుగుతున్నారు. సో దీనికి సంబంధించి మీకైతే ఒక క్లారిటీ ఇస్తాను. ఒకవేళ ఎగ్జామ్ కానీ జరగకుండా పోస్ట్పోన్ అయితే అందరికి కూడా చాలా గుడ్ న్యూస్ ఉంటుంది. అది పోస్ట్పోన్కి సంబంధించింది కాదు, అదేంటి కూడా చెప్తాను. ఆ గుడ్ న్యూస్ అంటే కూడా అయితే ఎగ్జామ్ జరుగుతుందా లేదా, ఒకవేళ జరగకపోవడానికి ఎటువంటి కారణాలు ఉండొచ్చు అనేది కూడా మనం ఇక్కడ డిస్కస్ చేస్తాను. అయితే నేను మీకు అందరికీ చెప్పేది ఒకటే, ఈ జనవరి 6th 7th రోజున ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు కదా, దీనికి సంబంధించి గవర్నమెంట్ నుంచి ఎలాంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ లేదు. సో ఇప్పటివరకు కూడా ఎలాంటి గవర్నమెంట్ నుంచి ఎలాంటి అఫీషియల్ న్యూస్ అనేది లేదు. కాబట్టి ఖచ్చితంగా మీరందరూ కూడా ప్రిపరేషన్ అలానే కొనసాగించండి. జనవరి 6th 7th రోజున ఎగ్జామ్ ఉన్నట్టుగానే మీరైతే చదవండి. ఆ ఫ్లోని ఎవరు కూడా మిస్ అవ్వద్దు. అయితే ఇక్కడ నేను చెప్పే థింగ్ ఏంటంటే, ఒకవేళ జనవరి 6th 7th రోజున ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయకపోవడానికి గల కారణాలు కూడా ఉంటాయన్నమాట. ఒకటి, చైర్మన్ టీఎస్పీఎస్సీకి సంబంధించిన చైర్మన్ గారు లేరు. తర్వాత కొంతమంది మెంబర్స్ కూడా గందరగోళంలో ఉన్నారు. సో ఎగ్జామ్ అనేది ఈ టైంలో కండక్ట్ చేస్తారంటే, ఒకవేళ గవర్నమెంట్ కండక్ట్ చేయడానికి ముందుకు వస్తే మాత్రం ఒక అడ్వాన్స్గా చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే బోర్డు అనేది సరిగా లేదు, చైర్మన్ లేరు, ఈ టైంలో కూడా వాళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారంటే కొంచెం సాహసం అనే చెప్పాలి. కానీ ఎగ్జామ్ కండక్ట్ చేయము అని చెప్పేసి కూడా ఆప్షనల్ ఇన్ఫర్మేషన్ లేదు. కాబట్టి ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు ఎవరు కూడా. మీరు ఎగ్జామ్ అనేది 6th 7th రోజుననే చదువుకోండి. ఇంకోటి నేను ఏం చెప్పాను, ఒకవేళ ఈ ఎగ్జామ్ అనేది కానీ మీకు కానీ పోస్ట్పోన్ అయిందనుకోండి, రీషెడ్యూల్ చేశారనుకోండి, సో గవర్నమెంట్ అనేది రీషెడ్యూల్ చేస్తే మీకు ఇంపార్టెంట్ అవకాశం ఉంటే పోస్టులు పెంచే అవకాశం ఉందన్నమాట. ఖచ్చితంగా పోస్టులు అయితే ఇంక్రీజ్ చేస్తారు, పోస్ట్ ఇంక్రీజ్ చేసే అవకాశం ఉంటుంది. మనకి నోటిఫికేషన్ ఇచ్చినప్పుడే నోటిఫికేషన్లో మెన్షన్ చేస్తారనమాట. గవర్నమెంట్ అనేది ఇచ్చిన నోటిఫికేషన్కి పోస్ట్ అనేది పెంచే అవకాశం ఉంటుంది. అలానే అంటే రాబోయే రోజుల్లో పెంచే అవకాశం కూడా ఉంటుంది అనమాట. ఆ ప్రొవిజన్ అనేది వాళ్ళు అప్లికేషన్లో నీట్గా ఇచ్చుంటారు. అంటే వాళ్ళు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో క్లియర్గా ఉంటుంది. అంటే మీకు పోస్ట్ కూడా పెంచేదానికి అవకాశం ఉంది. సో చాలామంది అడుగుతున్నారు కాబట్టి పోస్టులు ఇంకా ఎక్కువ ఉన్నాయి, గ్రూప్ 2లో పోస్ట్ ఇవ్వాలని చెప్పేసి కూడా అడుగుతున్నారు. కాబట్టి ఇచ్చే అవకాశం కూడా ఇక్కడైతే కనిపిస్తుంది అనమాట. ఏది మీకు ఒకవేళ ఎగ్జామ్ అనేది పోస్ట్ పోన్ రీషెడ్యూల్ అయితే, ఇక జస్ట్ మనకి చాలా దగ్గరలో ఉంది. ఎగ్జామ్ అనేది చాలా దగ్గరలో ఉంది కాబట్టి ఆల్మోస్ట్ చూస్తే 15 days కూడా లేదు. కాబట్టి ఈ టైంలో ఇంకా గవర్నమెంట్ నుంచి ఎలాంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ లేదు, అడ్మిట్స్ కార్డ్స్ రాలేదు. కాబట్టి దీనివల్ల స్టూడెంట్స్ అనేవాళ్ళు చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. నేనైతే మీకు అందరికీ చెప్పే సలహా ఏంటంటే, జనవరి 6th 7th రోజున ఎగ్జామ్ ఉన్నట్టుగానే చదవండి. ఇప్పటివరకు మీరు ఎలా ఫ్లోలో ఉన్నారో ఆ ఫ్లోనే కంటిన్యూ చేయండి. ఒకవేళ పోస్ట్ పోన్ అయితే మీకు టైం వస్తుంది. సో పోస్ట్ పోన్ అయిందనుకోండి, టైం వస్తుంది, ఇంకొంచెం రివైజ్ చేసుకోండి. సో అంతే, దానికి మించి ఇంకా ఎక్కువగా ఆలోచించొద్దు. ఈ గ్రూప్ 1 ఎగ్జామ్ గురించి అయితే ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే గ్రూప్ 2కి సంబంధించి ఇస్తాను మీకు. అయితే పోస్ట్ పోన్ అయితే మాత్రం ఖచ్చితంగా పోస్ట్ అనేది పెంచుతారు. ఇది మాత్రం కంపల్సరీ జరుగుతుంది. పోస్ట్ పోన్ అయినా మీకు టైం ఉంటుంది, ప్లస్ పోస్ట్ కూడా పెంచడానికి అవకాశం అయితే ఉంటుంది. సో దీని గురించి ఎటువంటి ఫార్మల్ ఇన్ఫర్మేషన్ లేదు. మీరు ఎక్కడైనా ఫాల్స్ న్యూస్ చూస్తే కూడా అవి నమ్మొద్దు. ఎక్కడ ఇన్ఫర్మేషన్ అనేది ఇప్పటివరకు గవర్నమెంట్ నుంచి రాలేదు. గవర్నమెంట్ నుంచి త్వరలోనే న్యూస్ అనేది రావచ్చు అనమాట. ఒకవేళ పోస్ట్ పోన్ ఉంటే త్వరలో రావచ్చు. ఒకటి న్యూస్ అయినా రావచ్చు, లేదా అడ్మిట్ కార్డ్స్ అయినా రావచ్చు. సో ఈ కన్ఫ్యూజనెస్ వల్లే చాలామంది ప్రిపరేషన్ సరిగా కొనసాగించలేకపోతున్నారు. మీరు ప్రిపరేషన్ అయితే జనవరి 6th 7th రోజున ఎగ్జామ్ ఉన్నట్టుగానే ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్.